హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావ్యాస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఎమ్మీ పచ్చి జీడిపప్పు మటన్ కర్రీ అనమాట. పచ్చి జీడిపప్పుతో మటన్ కర్రీ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. ఇది రోటీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. కేజీ మటన్కి 4 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి సరిపోతుంది. ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ చూద్దాం. గసగసాలు, అలాగే లవంగాలు, ఇలాచి, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, అలాగే జీడిపప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మసాలా కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు కేజీ మటన్ని నీట్గా క్లీన్ చేసేసుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఒక 1 టేబుల్ స్పూన్ వేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇదిగోండి పచ్చి జీడిపప్పు ఇలా ముందుగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. నేను మటన్కి ఒక 1 టేబుల్ స్పూన్ మసాలా పెట్టాను, అంతేనండి. ఎలాంటి వాటర్ కూడా నేను యాడ్ చేయలేదు. ఇప్పుడైతే కుక్కర్లో 3 విజిల్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూశాను. చాలా సాఫ్ట్గా కుక్ అయిందండి. ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడైతే మనం కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం పదండి. కడాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను. నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని మగ్గించుకోవాలి. ఇవి తొందరగా మగ్గడానికి పసుపు, ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు అనేది రుచికి తగినట్లుగా వేసుకోండి, సరిపోతుంది. ఇలా ఒకసారి అంతా కూడా కలిసిలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదండి మసాలా, అది ఒక 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. మసాలా అనేది ఎప్పుడు కూడా మీ స్పైసెస్ తగ్గట్టుగా వేసుకోండి. మనం ఆల్రెడీ మటన్లో కూడా 1 టేబుల్ స్పూన్ మసాలా అయితే వేసాను. ఆనియన్స్తో పాటు మసాలా కూడా వేసి మనం మగ్గించుకుంటే ఏంటంటే చక్కగా పచ్చివాసన అంతా కూడా పోయి మసాలాకి టేస్ట్ అయితే బాగుంటుందండి కర్రీ. మనం ఆయిల్ కూడా వేసాం కదా, ఆయిల్లో కూడా మసాలా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ఇదే ప్రాసెస్లో కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మీ స్పైసెస్ తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. ఇది రెడ్గా ఉంటుంది కానీ కారం అంత స్పైసీగా ఉండదండి, అందుకని నాకు 3 టేబుల్ స్పూన్ల కారం అయితే సరిపోయింది పర్ఫెక్ట్గా. ఇదంతా కలిసేలాగా ఒకసారి అయితే మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదండి మటను, ఆ మటన్ని వాటర్తో సహా వేసుకుని ఒక 2 మినిట్స్ అనమాట మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వాటర్ యాడ్ చేస్తున్నా అండి. ఇప్పుడు వరకు వాటర్ వేయలేదు, మటన్లో ఉన్న వాటర్తోనే కుక్ అయింది కాబట్టి ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. ఇలా కర్రీ అంతా దగ్గరికి వచ్చిన తర్వాత లాస్ట్లో అయితే పచ్చి జీడిపప్పు వేయాలండి, ముందు వేయకూడదు. మటన్ సగం ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో వేయాలి. ఎందుకంటే పచ్చి జీడిపప్పు కాబట్టి తొందరగా మెత్తగా అయిపోతుందండి, అందుకే ముందు వేసేయకూడదు. ముందు వేసేస్తే మొత్తం అంతా కలిసిపోతుంది, అందుకని లాస్ట్లో వేస్తున్నాను పచ్చి జీడిపప్పు. కొత్తిమీర ఫ్లేవర్ కూడా పట్టడానికి ముందే నేను కొత్తిమీర వేసానండి జీడిపప్పుతో. ఇలా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవడమేనండి. ఒక 10 మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. 10 మినిట్స్ ఉందనగానే మనం పచ్చి జీడిపప్పు వేసుకోవాలండి. ఎందుకంటే పచ్చి జీడిపప్పు తొందరగా కుక్ అయిపోతుందని చెప్పాను కదండి, చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఇదిగోండి కర్రీ ఇంకా కొంచెం గ్రేవీగా ఉంది. ఈ గ్రేవీ కోసం ఒక 5 మినిట్స్ అనమాట కొంచెం దగ్గరికి వచ్చే వరకు మనం మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి లాస్ట్ స్టేజ్లో అయితే మనం టేస్ట్ కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసాను. మటన్ మసాలా దొరుకుతుంది కదండి చిన్న ప్యాకెట్, ఇది వేయడం వల్ల ఏంటంటే రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది కర్రీ, చాలా బాగుంటుందండి. అందుకోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసాను. ఇదిగోండి కర్రీ అంతా కూడా చక్కగా కుక్ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ను ఆఫ్ చేసుకోవాలండి. తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది చల్లారిన తర్వాత.